ప్రైజ్లు అర్థండి. ఈ వ్యాధి దుర్వాసన కలిగిస్తుంది. ఆ వ్యాధి ఏంటంటే పాపము కలిగిన వ్యాధి. పాపము దుర్వాసన కలిగిస్తుంది. రక్తస్రావము గల మరి ఆ రక్తస్రావం ఎలా ఉంటుందంటే నీసువాసన దుర్వాసన వస్తుంది. రక్తస్రావం గల వారు పక్కన నిలబడినా అది వాసన వస్తుంది. మన జీవితాలు కూడా పాప వాసనతో నింపబడి ఉన్నాయి. ఎందుకంటే మనం దేవుని కనుగొనలేము, దేవుని మాట వినలేదు, దేవుని కొరకు మనం ఏమి చేయకోకుండా లోక పాపంలో ఉన్నాము. కాబట్టి ఆ యొక్క దుర్వాసన గలవారముగా ఉన్నాం ఇతరులకి. ఆ యొక్క దుర్వాసన పోగొట్టుకోకుండా నువ్వు పరిమళ వాసనగా ఉండాలని దేవుడు మరి మానవునిగా వచ్చి తన యొక్క ప్రాణాన్ని సమర్పించాడు. కానీ నువ్వు పాపం చేయటం మానలేదు. చూడండి, పంది చూడండి, ఆ మురుకు గుండా దానికి ఎంతో సువాసన, పరిమళ వాసన గల ముచ్చలు పరుపు వేసినా కానీ ఆ ముచ్చల పరుపు మీదకి రాదు పంది. ఎందుకంటే ఆ పందికి ఆ మురికి ఉంటే సువాసన. అలాగే పాపం చేసిన వారికి ఆ పాపమే సువాసన, నీ సువాసన దుర్వాసన ఉన్నప్పటికీ కూడా దాంట్లోనే జీవిస్తారు. అయితే దేవుడు పరిమళ వాసన కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. కీర్తనలో 38:5లో నీ మూర్ఖత్వం ద్వారా కలిగిన గాయాలు నీకు దుర్వాసన కలిగిస్తున్నాయని వాక్యం చెప్తుంది. దుర్వాసన వచ్చేవారుగా కాకుండా, పాపంతో నింపబడిన వారుగా కాకుండా పరిశుద్ధులుగా ఉండాలని, మనం పరలోకానికి వారసులుగా ఉండాలని, ఆయన కుమార్తెలుగా మనం జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. కానీ ఆయన ఆశని మనం నెరవేర్చే వారిగా మనం లేము. పాపంలోనే ఉన్నాం, పాపలోకంలోనే పాప అలవాట్లతోనే జీవిస్తున్నాం. కాబట్టి ఇది యేసయ్య చూస్తున్నాడు. ఈవేళ మారుతావా, రేపు మారుతావా, నీ యొక్క పాపాన్ని విడిచిపెట్టమని కోరుతున్నాడు. పరిమళ వాసనగా నువ్వు ఉండాలని, అనేకులను ఆకర్షించే పరిమళ వాసనగా నీ మాటలు, నీ చూపు, నీ తలంపులు, నీ నడవడిక ఉండాలని దేవుని వాక్యంలో ఎదిగినప్పుడు ఇవన్నీ నీకు కలుగుతాయి. పాపాన్ని విడిచిపెట్టి పరిమళ వాసనగా నువ్వు జీవించు. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. అమ్మ.